అసిడిటీ అనేది మనం ఇండియాలో డిస్మిస్ చేసే కండిషన్స్లో టాప్ కండిషన్. అసలు అది ప్రాబ్లం అని ఎప్పుడూ రియలైజ్ అవ్వరు, సిమ్టమ్ అని అనుకుంటారు. బయటికి వెళ్ళాము, డిస్కంఫర్ట్ ఉంది, రిఫ్లెక్స్ అయింది, యాసిడిటీ అనుకుని టాబ్లెట్ వేసుకుంటారు. ఆర్ రాంగ్ టైమింగ్స్లో తిన్నాము, చెస్ట్ బర్నింగ్ అనిపిస్తుంది, యాసిడిటీ కదా, టాబ్లెట్ వేసుకుంటారు. ప్రతిసారి క్విక్గా సిమ్టమ్ రిలీఫ్ వస్తుంది కదా అని టాబ్లెట్ వేసుకోవడం, కానీ అది ఒక ప్రాబ్లం అని దానికి ఒక సొల్యూషన్ వెతకాలని చాలా వరకు అనుకోరు. సో అసిడిటీ సింపుల్గా టూ మచ్ యాసిడ్ ప్రాబ్లం అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు టూ మచ్ యాసిడ్ ప్రొడక్షన్ అయినా సిమ్టమ్స్ ప్రతిసారి రిఫ్లెక్స్ లాగా, చెస్ట్ బర్న్ లాగానే రావాలని రూల్ లేదు. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు హై యాసిడ్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్ ప్రాబ్లమ్ గా మారే వరకు కూడా కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. ఎట్ ద సేమ్ టైం ఈ కామన్ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ కి, చెస్ట్ బర్న్ కి ఒక సొల్యూషన్ లాగా ఎప్పుడో ఒక యాసిడిటీ టాబ్లెట్ ఎవ్రీ కిచెన్ లో, హౌస్ హోల్డ్ లో ఉంటుంది. సో దాన్నే సిమ్టమ్ సొల్యూషన్ లాగా యూజ్ చేస్తారు. కానీ అది మీకు కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ కన్నా ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ చేయొచ్చు. సో రూట్ కాజ్ ఆఫ్ యాసిడిటీ ఏంటో అడ్రస్ చేయకపోతే, ఇలాగే యాసిడ్ రిఫ్లెక్స్ కంటిన్యూ అవుతే హెల్త్ ఆఫ్ ఫుడ్ పై పాడైపోతుంది. ఆ డ్యామేజ్ కంటిన్యూ అయిపోతే స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. అలాగే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల మనకు చాలా వరకు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ లాస్ సిమ్టమ్స్ ఆర్ స్కిన్ హెల్త్ కండిషన్స్ చేంజ్ అవుతాయి, ఆర్ ఈవెన్ ఫెటీగ్, ఇలాంటివి ఆన్ గోయింగ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఇవాళ వీడియోలో యాసిడిటీకి రూట్ కాజెస్ ఏముండొచ్చు, మనకు కాజ్ ఏంటో తెలియకుండా లాంగ్ టర్మ్ యాంటాసిడ్స్ వాడినప్పుడు దానివల్ల జరిగే హామ్ ఏంటి, అలాగే ఈ యాసిడిటీని తగ్గించుకోవడానికి మనం లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు డిస్కస్ చేస్తాం. కామన్ బిలీఫ్ ఏంటి, యాసిడ్ రిఫ్లెక్స్ అనగానే చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి రెట్రోస్టర్నల్ బర్న్ ఉంటే అది యాసిడ్ రిఫ్లెక్స్ అనుకుంటారు. కానీ యాసిడ్ రిఫ్లెక్స్ చాలాసార్లు డిఫరెంట్ సిమ్టమ్స్తో ప్రజెంటేషన్ ఉంటుంది. స్టమక్లో యాసిడ్ లెవెల్స్ పెరిగి ఆర్ స్టమక్లో ఉండే యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి ఫుడ్ పైప్లోకి వచ్చినప్పుడు ఆ యాసిడ్ మనకి గొంతులో ఉండే వోకల్ కార్డ్స్ని టచ్ అయ్యి కాన్స్టెంట్గా వాయిస్లో చేంజెస్ ఉండడము, హోస్నెస్ ఆఫ్ ద వాయిస్ డెవలప్ అవ్వడము, అదర్వైజ్ కాన్స్టెంట్గా థ్రోట్ని ఇలా అని కాన్స్టెంట్గా సరి చేసుకుంటూ ఉండడం, ఆర్ కాన్స్టెంట్ కాఫ్ ఉండడము, ఆ కాఫ్ కోసం కంటిన్యూస్గా లంగ్ డాక్టర్ దగ్గరికి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇలా డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉండడం వల్ల అది కొన్నిసార్లు డయాగ్నోజ్ అవ్వకుండా పోతుంది. దిస్ ఇస్ సైలెంట్ రిఫ్లెక్స్. అంటే సైలెంట్ రిఫ్లెక్స్లో కాఫ్ లాగా, థ్రోట్ ఇరిటేషన్ లాగా, థ్రోట్లో ఏదో ఇరుక్కున్నట్టు వాయిస్ చేంజెస్, ఇలాంటివి ఉండడం ఇస్ అ డిఫరెంట్ ప్రజెంటేషన్. యాసిడిటీ వలన హార్ట్ బర్న్ లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం రీచ్ అవుట్ అయ్యే కామన్ సొల్యూషన్ ఏంటి, యాంటాసిడ్స్ తీసుకుంటారు. టెంపరీగా అది రిలీఫ్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ అవే సిమ్టమ్స్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ అదే టాబ్లెట్ మీద చాలా ఇయర్స్ డిపెండ్ అవుతారు. ఇది నేను ఎన్నోసార్లు చూస్తాను. కొంతమంది క్లయింట్స్ అయితే 20 to 30 years లాంగ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి ఆ టాబ్లెట్ లాంగ్ టర్మ్ వాడతారు. కానీ అంత లాంగ్ టర్మ్ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ యాంటాసిడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు, అంటే స్టమక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించడం కానీ ఆ యాసిడ్ లెవెల్స్ని బ్లాక్ చేయడం కానీ జరిగినప్పుడు బాడీకి కావాల్సిన వైటమిన్స్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు. కాల్షియం, విటమిన్ డి, B12, అంటే వీటికి స్టమక్లో యాసిడ్ లెవెల్స్ బాగుంటేనే మనకి ఆ వైటమిన్స్, మనం ఆ ఫుడ్స్ తింటున్నా ఆ ఫుడ్స్లో ఉండే వైటమిన్స్ అబ్జార్బ్ అవుతాయి. కానీ ఇలా లాంగ్ టర్మ్ యాంటాసిడ్స్ వాడుతున్నప్పుడు వీళ్ళల్లో ఈ 4 కామన్ డెఫిషియన్సీస్ వెరీ కామన్గా నోటీస్ చేస్తాం. అవి ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ నర్వ్ కండక్షన్ సిమ్టమ్స్, అంటే కాళ్ళల్లో నమ్నెస్ అనిపించడం, టింగ్లింగ్ అనిపించడము, వెరీ లో ఆన్ ఎనర్జీ ఫీల్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ కానీ, ఆర్ ఐరన్ అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతాయి కాబట్టి లో ఎనర్జీ, ఫెటీగ్, హెడ్ ఏక్స్, ఆర్ ఈవెన్ కాల్షియం తగ్గిపోవడం వల్ల ఈజీ టెండెన్సీ, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోవడం, ఆర్ ఏజ్ అవుతూ ఉంటే ఈవెన్ బోన్స్ వీక్ అవడం వల్ల ఫ్రాక్చర్ రిస్క్ పెరగడం, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ జరగవచ్చు. కాబట్టి సరిగ్గా డయాగ్నోజ్ అవ్వకపోతే, అలాగే ఆన్ గోయింగ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటే ఈసోఫేగస్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈసోఫేగస్ బ్యారెట్స్ ఈసోఫేగస్ గా మారి మీకు ఈసోఫేజియల్ క్యాన్సర్ రిస్క్ ని పెంచొచ్చు. అలాగని సిమ్టమ్ రిలీఫ్ కోసం కాన్స్టెంట్ గా కరెక్ట్ రూట్ కాజ్ ఫైండ్ చేయకుండా లాంగ్ టర్మ్ యాంటాసిడ్స్ మీద డిపెండెంట్ అవ్వడం వల్ల అదర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడొచ్చు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? సిమ్టమ్స్ లాంగ్ టర్మ్ ఫేస్ చేస్తుంటే యూ షుడ్ రీచ్ అవుట్ టు యువర్ డాక్టర్ టు ఫిగర్ అవుట్ అసలు ఈ యాసిడిటీకి రూట్ కాజ్ ఏంటి, లాంగ్ టర్మ్ టాబ్లెట్స్ వాడొచ్చా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు యాసిడిటీ అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది? సింపుల్గా మెడికల్ టర్మ్ ఇస్ GERD, అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఎప్పుడైతే స్టమక్లో ఉండాల్సిన యాసిడ్
అక్కడ కాకుండా రిఫ్లెక్స్ అయ్యి పైన ఫుడ్ పైప్లో వచ్చినప్పుడు, అంటే అది ఉండకూడని చోట ఉన్నప్పుడు వీ ఫేస్ సిమ్టమ్స్. ఆ యాసిడ్ ఈసోఫేజియల్ లైనింగ్, ఇంటర్నల్ లైనింగ్ని డ్యామేజ్ చేయడము, ఆ డ్యామేజ్ వల్ల అక్కడ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ ఉండడం, మంట ఉండడము, విటమిన్ అబ్జార్ప్షన్ తగ్గిపోవడం జరుగుతాయి. కానీ అది ఎందుకు జరుగుతుంది? మన ఫుడ్ పైప్కి చివరన ఒక గేట్ లాంటి ఓపెనింగ్ ఉంటుంది ఆర్ వాల్వ్ ఉంటుంది, దాన్ని లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అంటాం. ఆ మసిల్ పని ఏంటి? ఫుడ్ ఎప్పుడైతే ఫుడ్ పైప్లో నుండి స్టమక్కి మూవ్ అయిపోతుందో ఆ గేట్ క్లోజ్ అయిపోవాలి. కానీ వేరియస్ రీజన్స్ వలన, ఎక్సెస్ ఫీడింగ్ వలన కానీ, స్టమక్లో యాసిడ్ లెవెల్స్ తక్కువైపోవడం వల్ల కానీ, లాంగ్ టర్మ్ యాంటాసిడ్స్ వాడడం వల్ల కానీ, లేదంటే పోస్చర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, హడావిడిగా తినేయడం కానీ, డ్యూ టు మల్టిపుల్ డిఫరెంట్ రీజన్స్ వాల్వ్ ఫుడ్ స్టమక్లోకి రీచ్ అవ్వగానే క్లోజ్ అవ్వకపోతే, అలాగే ఓపెన్గా ఉంటే, దెన్ యాసిడ్ స్టమక్లో ఉండి పైకి పుష్ అవుతుంది. అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఎప్పుడైతే ఫుడ్ స్వాలో చేస్తామో ఆ ఫుడ్ పైప్లో ఉండి స్టమక్లోకి మూవ్ అవ్వాలి. స్టమక్లో ఉన్న యాసిడ్ మళ్ళీ వేరే చోటుకు వెళ్లకుండా స్టమక్లోనే ఉంచేయాలి. సో దాట్ మీన్స్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ క్లోజ్ అవ్వాలి. ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి? లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ క్లోజ్ అవ్వకుండా రిలాక్స్ అయిపోయినప్పుడు, ఆ గేట్ అలాగే ఓపెన్గా ఉన్నప్పుడు, దెన్ స్టమక్ యాసిడ్ వేరే చోటుకి మూవ్ అయిపోవడం వల్ల ఆర్ రిఫ్లెక్స్ అవ్వడం వల్ల సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆర్ ఎలాంటి ట్రిగర్స్ వలన ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ క్లోజ్ గా ఉండాల్సిన చోట ఓపెన్ గా ఉంటుందో అవి నేను ఇవాళ డిస్కస్ చేస్తాను. ఆ చెక్ లిస్ట్ లో మీకు 3 or more అప్లై అవుతున్నాయా చూడండి. నెంబర్ 1, మీరు క్రానిక్ లాంగ్ టర్మ్ కండిషన్స్ వలన ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారా? ఎస్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ మెడికేషన్స్ ఆర్ ఇన్హేలర్స్, ఆస్తమా ట్రీట్మెంట్ కోసం, ఆర్ ఈవెన్ పెయిన్ కిల్లర్స్, ఇవేమైనా లాంగ్ టర్మ్ వాడుతున్నారు అంటే దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ మీ స్ఫింక్టర్ రిలాక్స్ అవ్వచ్చు. దెన్ సెకండ్ థింగ్, మీరు ఫ్యాటీ ఫుడ్స్ కానీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కానీ తిన్నప్పుడు మీకు బాగా బ్లోటింగ్ ఆర్ పొట్ట ఉబ్బిపోయినట్టు అలాంటి సిమ్టమ్ ఉంటుందంటే దెన్ దట్ ఈస్ బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ హై ప్రోటీన్ ఆర్ హై ఫ్యాట్ మీల్స్. థర్డ్ థింగ్, మీరు లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మీల్స్ కన్స్యూమ్ చేస్తున్నారా? కొంతమంది 1 meal ఆర్ 2 meals a day నే తింటారు. అలాంటప్పుడు దే ట్రై టు ఈట్ లాట్ ఆఫ్ ఫుడ్ ఎట్ వన్స్ ఆర్ లార్జ్ మీల్స్ ఎట్ వన్స్. అలాంటప్పుడు లార్జ్ మీల్స్ సడన్ గా తింటూ ఉన్నప్పుడు కూడా లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ కెనాట్ రిలాక్స్. నెక్స్ట్ థింగ్, ఆర్ యూ కాన్స్టెంట్లీ సిట్టింగ్ ఆర్ కాన్స్టెంట్ గా డెస్క్ జాబ్, సెడెంటరీ జాబ్ ఉండడం వల్ల మీరు తిని అలాగే కూర్చుంటున్నారా ప్రతి పూట? దెన్ దెర్ ఇస్ ఆల్సో అ ఛాన్స్ యువర్ స్ఫింక్టర్ విల్ నాట్ క్లోజ్ ఆఫ్టర్ ఫుడ్ రీచెస్ ద స్టమక్. దెన్ అదర్ కామన్ థింగ్స్, మీకు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, వేపింగ్, ఇలాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే దెన్ దట్ ఈస్ అ మోస్ట్ కామన్ రీజన్ ఈ మసిల్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ డ్యామేజ్ కానీ ఆర్ రిలాక్సేషన్ కానీ అవ్వడం వలన. ఫుడ్ ఈజ్ నాట్ కెప్ట్ ఇన్ ద స్టమక్, సో ఫుడ్ ఎప్పుడు పైకి రిఫ్లెక్స్ అవుతూనే ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్, మీ క్రానిక్ కండిషన్ లైక్ డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ వలన నర్వ్ డ్యామేజ్ జరగవచ్చు. ఈ మజిల్ కంట్రోల్ గా ఉండాలి, క్లోజ్డ్ గా ఉండాలి అంటే నర్వ్ కంట్రోల్ బాగుండాలి. కానీ డయాబెటీస్ ఉండడం వల్ల, వీళ్ళకి ఆటోనామిక్ న్యూరోపతి వల్ల ఈ నర్వ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఆర్ నర్వ్ ఫంక్షన్ లో స్లో డౌన్ అవ్వడం వల్ల ఫుడ్ చాలా సేపు స్టమక్ లోనే ఉండిపోతుంది. జనరల్ గా ఫుడ్ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ద స్టమక్. మనం తిన్న తర్వాత స్టమక్ లో ఒక 30 minutes తర్వాత ఫుడ్ కిందకి స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్ళిపోవాలి. కానీ ఫుడ్ చాలాసేపు స్టమక్లోనే ఉండిపోతే అక్కడే ఫుడ్ ఫర్మెంట్ అయిపోయి ఎక్కువ గ్యాస్ రిలీజ్ అయిపోయి ఆ ఎక్కువ గ్యాస్ వల్ల, ఎక్కువ ప్రెషర్ వలన కూడా స్టమక్లో కంటెంట్స్ రిఫ్లెక్స్ అయ్యి ఫుడ్ పైప్లోకి వెళ్ళొచ్చు. దానివల్ల కూడా యాసిడిటీ రావచ్చు. నెక్స్ట్ థింగ్, మీకు హైపోథైరాయిడిజం వల్ల కానీ, ఇలాగే నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ వలన కానీ, ఆర్ మీరు బాగా సెడెంటరీగా ఒబేసిటీ వలన ఒకటే చోట కూర్చోడం, బాడీలో ఎక్కువ మూమెంట్ లేకపోవడం, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వలన స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు సరిగ్గా మూవ్ అవ్వకపోతే అక్కడే ఫుడ్ చాలాసేపు ఉండిపోవడం వల్ల కూడా అన్నెసెసరీగా ఎక్కువ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అవుతే కూడా దాన్ని స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం. దాని వలన కూడా ఎసిడిటీ, బ్లోటింగ్ అనేవి చాలా కామన్. నెక్స్ట్ థింగ్, ఏదో టైట్ క్లోత్స్ వేసుకోవడం వల్ల కానీ, లేకపోతే అబ్డామినల్ ఒబేసిటీ, ఎవరికైతే పొట్ట దగ్గరే ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్ అయి ఉందో ఇలాంటి వాళ్ళకి స్టమక్ పైన ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా స్టమక్ కంటెంట్స్ రిఫ్లెక్స్ అవ్వచ్చు. ఇలా నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ థింగ్స్ లో 3 or more మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు అంటే దెన్ మోస్ట్ లైక్లీ యూ ఆర్ హ్యావింగ్ అ ట్రబుల్ ఆఫ్ యాసిడ్ రిఫ్లెక్స్. సో అది మీరు చెక్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పిన చెక్ లిస్ట్ లో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవనుకోండి, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ వెరీ డీసెంట్ ఆర్ రీజనబుల్ అనుకోండి. అయినా కూడా చాలాసార్లు యాసిడిటీ సిమ్టమ్స్ విసి అంటే ఏంటి, చెస్ట్ బర్నింగ్, బ్లోటింగ్, బెల్చింగ్, ఇలాంటివి. దీనికి 3 most common reasons are there. One is most hidden reason, which I'll come to it next. 2 most common reasons are hiatus hernia and H. pylori infection. Hiatus hernia అంటే పార్ట్ ఆఫ్ ద స్టమక్ మనకి
డయాఫ్రమ్ అనే మజిల్ ఉంటుంది థొరాక్స్ని అబ్డమన్ని సపరేట్ చేస్తూ. ఒకవేళ దాంట్లో నుండి స్టమక్ కొంచెం భాగం పైకి వెళ్ళిపోతే దెన్ స్టమక్ ప్రోడక్ట్స్ అన్ని రిఫ్లెక్స్ అయ్యి ఫుడ్ పైప్లోకి వెళ్ళొచ్చు. దీన్ని హైటస్ హెర్నియా అంటాం. ఒకవేళ ఇది కనుక మీ ప్రాబ్లం అయితే then you should definitely reach out to your specialist doctors like gastroenterologists. Next common reason is H. pylori infection. ఇది మోస్ట్ కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టమక్ లో వచ్చేది. దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండాలి. దేర్ షుడ్ బి గుడ్ యాంటీ బ్యాక్టీరియల్ కవరేజ్. దానికి ఒక ప్రాపర్ కోర్స్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది కంప్లీట్ గా యూజ్ చేస్తేనే బాడీలో ఉండి ఎలిమినేట్ అవుతుంది. ఇవి రెండు కాకుండా మోస్ట్ అదర్ ఇంపార్టెంట్ హిడెన్ ప్రాబ్లమ్ ఇస్ హైపోక్లోరైడ్రియా. హైపోక్లోరైడ్రియా అంటే స్టమక్లో తక్కువ యాసిడ్ ఉండడం. యాక్చువల్లీ స్టమక్లో యాసిడ్ ఎందుకు అవసరం? మనకి ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలన్నా, మనకి వైటమిన్స్ లైక్ ఐరన్, B12, కాల్షియం, జింక్ బాగా అబ్జార్బ్ అవ్వాలన్నా, మనకి ఎంజైమ్స్ అన్ని ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి, గాల్ బ్లాడర్ నుండి, ప్యాంక్రియాస్ నుంచి మంచిగా రిలీజ్ అవ్వాలన్నా గుడ్ స్టమక్ యాసిడ్ లెవెల్స్ ఉండాలి. అలాగే మనం తినే ఫుడ్స్లో ఏవైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ప్యాథోజన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఆ స్టమక్ యాసిడ్ కిల్ చేయగలగాలి. అలాగే వేరే బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ రాకుండా కూడా ఆ స్టమక్ యాసిడ్ ప్రివెంట్ చేస్తుంది. సో దెర్ ఇస్ అ వెరీ గుడ్ రోల్ ఆఫ్ వై స్టమక్ ఇస్ వెరీ ఎసిడిక్. కానీ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్ ఈ స్టమక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు దెన్ ద ప్రాబ్లమ్ బిగిన్స్. వాళ్ళకి ఏ ప్రోటీన్ ఫుడ్ తిన్నా, ఏ ఫ్యాట్ రిచ్ ఫుడ్ తిన్నా అది డైజెస్ట్ అవ్వకపోవడం, డైజెస్ట్ అవ్వని ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ స్టూల్స్లో వచ్చేయడం, ఫీసెస్లో వచ్చేయడం, తినగానే వెంటనే వాటర్ తాగినా కానీ బెల్చింగ్ అయిపోవడం, బ్లోటింగ్ అయిపోవడం, ఆర్ ఎక్కువ ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఆఫ్ లో స్టమక్ యాసిడ్ ఉండడము, ఎక్కువ ఫ్రూట్స్ తినడం వల్ల కూడా ఎక్కువ బాడీ ఫర్మెంట్ చేసేయడము, స్టమక్లో ఫర్మెంటేషన్ ఎక్కువ జరగడము, ఎక్కువ గ్యాసెస్ రిలీజ్ అవ్వడము, ఆర్ అలాగే గట్లో బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ సరిగ్గా లేనప్పుడు, డిస్బయోసిస్ ఉన్నప్పుడు కూడా మనం తినే ఫుడ్స్ని బాడీ డిఫరెంట్గా యూజ్ చేయడము, ఆ డిఫరెంట్గా ఫర్మెంట్ చేయడము, ఎక్కువ గ్యాసెస్ని రిలీజ్ చేయడం, ఇలా డిఫరెంట్ థింగ్స్ జరగవచ్చు. అలాగే న్యూట్రియన్స్ ఏవి అబ్జార్బ్ అవ్వకపోవడం. వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తింటారు కానీ స్టమక్ యాసిడ్ లో ఉండడం వల్ల ఎప్పుడు న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యావింగ్ లో స్టమక్ యాసిడ్. దాంతోపాటు స్టమక్లో లో యాసిడ్ ఉన్నప్పుడు ఏదైతే వాల్వ్ బిట్వీన్ లోవర్ ఎండ్ ఆఫ్ ఇసోఫేగస్ ఉంటుందో అది ఓపెన్ అవ్వడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. స్టమక్లో ఉన్న యాసిడే దాన్ని క్లోజ్గా పెడుతుంది, కానీ స్టమక్లో యాసిడ్ లెవెల్స్ తగ్గగానే ఆ వాల్వ్ ఓపెన్ అయిపోతుంది. సో దెన్ ఆల్సో రిఫ్లెక్స్ హ్యాపెన్స్ అండ్ అసిడిటీ సిమ్టమ్స్ క్యాన్ హ్యాపెన్. సో ఈ స్టమక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోవడానికి మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి? లాంగ్ టర్మ్ అసిడిటీ టాబ్లెట్స్ వాడడము ఆర్ యాంటాసిడ్స్ వాడడం. నెంబర్ 2, హై అచీవర్స్, ఫాస్ట్గా ఫుడ్ తినేవాళ్ళు ఆర్ ఈటింగ్ వైల్ వర్కింగ్, ఇలా స్ట్రెస్ఫుల్ ఈటింగ్, ఇలాంటి హ్యాబిట్స్ ఉండే వాళ్ళల్లో లో యాసిడ్ లెవెల్స్ ఆర్ వెరీ కామన్. అలాగే క్రానిక్గా స్ట్రెస్, చాలా లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఉండే వాళ్ళల్లో లో యాసిడ్ లెవెల్స్ ఆర్ వెరీ కామన్. ఎందుకంటే మనకి స్టమక్లో యాసిడ్ HCl తగ్గిపోవచ్చు, స్టమక్లో గ్యాస్ట్రిన్ అనే ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు, ఈ రెండు తగ్గిపోతాయి. అలాగే స్టమక్ కరెక్ట్గా పనిచేయాలి అంటే దానికి నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ ఆర్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ బాగుండాలి. ఎవరైతే క్రానిక్గా స్ట్రెస్ఫుల్గా ఉంటారో ఆర్ ఫాస్ట్గా తింటారో వాళ్ళు ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లో ఉన్నట్టు బాడీ. అలాంటప్పుడు స్టమక్ రిలాక్స్డ్గా ఉండదు, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ రిలాక్స్డ్గా ఉండదు, సో స్టమక్లో యాసిడ్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉండవు. అండ్ నెక్స్ట్ కామన్ రీజన్ స్టమక్లో యాసిడ్ లెవెల్స్ బాగుండాలంటే ప్రోటీన్ కన్జంప్షన్ బాగుండాలి, జింక్ నార్మల్గా ఉండాలి. సో మీరు జింక్ రిచ్ ఫుడ్స్ తినకపోయినా, జింక్ డెఫిషియన్సీ ఉన్నా, అసలు ప్రోటీన్ని సరిగ్గా కన్జ్యూమ్ చేయకపోయినా, ఆర్ చాలా కాలంగా ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ ఉన్నా కూడా వీళ్ళల్లో ఎక్కువ కామన్గా లో గ్యాస్ట్రిక్ లెవెల్స్ ఆర్ లో స్టమక్ యాసిడ్ లెవెల్స్ చూస్తాం. అసిడిటీ ఇన్ ఏజింగ్ అడల్ట్స్ ఈజ్ న్యాచురల్గా ఏజింగ్ ప్రాసెస్లో కూడా స్టమక్లో ఉండే పెరైటల్ సెల్స్ ఫంక్షన్ తగ్గిపోయి గ్యాస్ట్రిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం, HCl ప్రొడక్షన్ తగ్గిపోవడం జరగవచ్చు. దానివల్ల కూడా ఫుడ్ ఎక్కువసేపు స్టమక్లో ఉండిపోవడం, డైజెస్ట్ సరిగ్గా అవ్వకపోవడం, ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉండడం చాలా కామన్గా ఏజింగ్ అడల్ట్స్లో చూస్తాం. ఇది కాకుండా ఎవరిలో అయితే లో HRV ఉంటుందో, ఇప్పుడు చాలా మంది బ్యాండ్స్ వేసుకుంటున్నారు, రింగ్స్ వేసుకుంటున్నారు, HRVని కాన్స్టెంట్గా ట్రాక్ చేసుకుంటున్నారు. ఎవరికైతే రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం, హార్ట్ రేట్ వేరియబిలిటీ తక్కువ ఉండడం ఇలా ఉంటుందో ఈ మిస్ మ్యాచ్ ఇండివిజువల్స్లో కూడా స్టమక్ ఈజ్ నాట్ రిలాక్స్డ్ అండ్ వేగల్ నర్వ్ యాక్టివిటీ సరిగ్గా ఉండకుండా డైజెషన్ ప్రాసెస్ ఈజ్ ఎఫెక్టెడ్ అండ్ దెన్ ఆల్సో దే కెన్ హ్యావ్ యాసిడిటీ ప్రాబ్లమ్స్. అండ్ వన్ మోర్ కామన్ హిడెన్ ప్రాబ్లమ్ ఇస్ పర్నీషియస్ అనీమియా ఆర్ ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రైటిస్. బేసికలీ ఎవరికైతే నాన్ వెజ్ తింటూ కూడా లాంగ్ టర్మ్ B12 డెఫిషియన్సీ ప్రాబ్లమ్ ఉంటుందో ఆర్ యాసిడిటీ సిమ్టమ్స్ ఉంటాయో వీళ్ళల్లో యాంటీబాడీస్ టువర్డ్స్ పెరైటల్ సెల్స్ ఆఫ్ స్టమక్ కానీ ఆర్ ఇంట్రిన్సిక్
ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కి యాంటీబాడీస్ ఉండడం కానీ చాలా కామన్. సో ఇలా వీటికి యాంటీబాడీస్ ఉన్నప్పుడు వీళ్ళల్లో కూడా లో స్టమక్ యాసిడ్ లెవెల్స్ కామన్, B12 డెఫిషియన్సీ కామన్ అండ్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్. సో యాసిడిటీకి ఇన్ని రూట్ కాజెస్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ రూట్ కాజ్ తెలుసుకొని పర్సనలైజ్ సొల్యూషన్స్ యూజ్ చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. లేదంటే పర్మనెంట్ గా ఇలా టెంపరరీ డిపెండెన్స్ ఆఫ్ యాంటాసిడ్స్ మీద ఉండడం వల్ల లాంగ్ టర్మ్ గా ఇంకో లైన్ ఆఫ్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇంతకుముందు చెప్పిన చెక్ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకున్నా ఆర్ ఇఫ్ యూర్ సస్పెక్టింగ్ ఎనీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్, నేను ఇప్పుడు చెప్పే సొల్యూషన్స్, ఇప్పుడు చెప్పే యాక్షన్ ప్లాన్ ఫాలో అవుతే అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ సిమ్టమ్స్ తగ్గుతాయి. మీకు చెస్ట్ బర్నింగ్, రెట్రోస్టర్నల్ పెయిన్ ఆర్ ఇట్లా యాసిడిటీ లైక్ సిమ్టమ్స్ ఉంటే మీరు ఇవాళ నుండే అప్లై చేసుకోగలిగే ఈజీ లైఫ్ స్టైల్ టిప్స్ చెప్తాను. నెంబర్ 1, చేంజ్ యువర్ స్లీపింగ్ పొజిషన్. ఐడియల్ పొజిషన్ టు స్లీప్ ఈజ్ యువర్ లెఫ్ట్ సైడ్. మీకు యాసిడిటీ సిమ్టమ్ ఉంటే, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు న్యాచురల్ గానే స్టమక్ ఇస్ పొజిషన్డ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు యూజువల్ గా స్టమక్ మీ ఫుడ్ పైప్ కన్నా కొంచెం కిందకు ఉంటుంది. దానివల్ల ఛాన్సెస్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇస్ లెస్. అండ్ సెకండ్ థింగ్, ఈట్ అట్లీస్ట్ 3 hours బిఫోర్ యువర్ బెడ్ టైమ్. ఎప్పుడన్నా ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ గ్యాప్ బిట్వీన్ ఈటింగ్ అండ్ స్లీపింగ్, మీ స్టమక్ లో ఉండి ఫుడ్ ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే ఇట్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ యువర్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ మోస్ట్లీ ఎంప్టీ బై ద టైమ్ యూ స్లీప్. సో ఎంప్టీగా పెట్టుకొని పడుకోవడం వల్ల యాసిడిటీ సిమ్టమ్స్ చాలా తగ్గిపోతాయి. థర్డ్ థింగ్, అవాయిడింగ్ కామన్ ట్రిగర్స్, ఈటింగ్ చాక్లెట్స్, షుగరీ ఫుడ్స్ ఆర్ ఈవెన్ కెఫీన్, ఆల్కహాల్, స్మోకింగ్. ఇలాంటివి లోవర్ ఎసోఫేజియల్ స్ఫింక్టర్ ని రిలాక్స్ చేసేస్తాయి. సో రెడ్యూసింగ్ దీస్ ట్రిగర్స్ ఆర్ ఎలిమినేటింగ్ దీస్ ఫుడ్స్, యుల్ నోటిస్ రిలీఫ్ ఇన్ యువర్ సిమ్టమ్స్. మూవ్మెంట్, మీరు తినగానే అట్లీస్ట్ 10 minutes వాక్ చేసినప్పుడు యూ హ్యావ్ 2 advantages. 1, ఫుడ్ మూవ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది బికాస్ యువర్ బాడీ ఈజ్ మూవింగ్. సెకండ్ థింగ్, అది మీ 10-minute వాక్ ఆఫ్టర్ ద మీల్ చేసినప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ యూ హ్యావింగ్ అ హై షుగర్ స్పైక్ ఆర్ షుగర్ స్పైక్ అవ్వడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి. నెక్స్ట్ థింగ్ ఇస్ ఈటింగ్ స్మాలర్ మీల్స్. ఒకవేళ మీకు యాసిడిటీ సిమ్టమ్స్, రిఫ్లెక్స్ సిమ్టమ్స్ చాలా రెగ్యులర్ గా ఉన్నాయి అంటే ట్రై దిస్ థింగ్. లార్జ్ మీల్స్ బదులు స్మాల్ మీల్స్ కి షిఫ్ట్ అవ్వండి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ కి షిఫ్ట్ అయినప్పుడు ఎవ్రీ టైమ్ మీ స్టమక్ కి తక్కువ లోడ్ వస్తుంది. తక్కువ లోడ్ వచ్చినప్పుడు దర్ ఇస్ లెస్ ప్రెషర్ ఇన్ సైడ్ యువర్ స్టమక్. సో రిఫ్లెక్స్ కి ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ కామన్ రీజన్, నైటే ఎందుకు అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. జనరల్ గా మనం డే అంతా స్టాండింగ్ పొజిషన్ లో గానీ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు గానీ గ్రావిటీ వైజ్ కూడా న్యాచురల్ సిస్టమ్ అలైన్మెంట్ వల్ల ఈసోఫేగస్ పైన ఉంటుంది, స్టమక్ కింద ఉంటుంది కాబట్టి రిఫ్లెక్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ తినగానే పడుకున్నప్పుడు స్టమక్, ఈసోఫేగస్ రెండు సేమ్ లెవెల్లో ఉంటాయి కాబట్టి రిఫ్లెక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈటింగ్ అట్లీస్ట్ 3 hours బిఫోర్ బెడ్ టైమ్ ఆర్ ఫర్ సమ్ పీపుల్ క్రానిక్ కండిషన్స్, ఏజింగ్ అడల్ట్స్, డయాబెటీస్ ఇలా ఉన్నప్పుడు ఈటింగ్ అట్లీస్ట్ 4 hours బిఫోర్ బెడ్ టైమ్ విల్ హెల్ప్ దెమ్. అది కాకుండా టేకింగ్ అ వాక్ ఆఫ్టర్ మీల్స్, ఎస్పెషల్లీ నైట్ మీల్, ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ అబ్డామినల్ ఒబేసిటీ ఉన్నప్పుడు ఆర్ ఇన్ జనరల్ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టమక్ పైన ప్రెషర్ ఇస్ హెవియర్, అబ్డామినల్ వెయిట్ ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు ఎప్పుడైతే ఫ్యూ కేజెస్ వెయిట్ లాస్ అవుతారో, వాళ్ళ వెయిట్ ని బట్టి 5 to 10% ఆఫ్ ద వెయిట్ లాస్ అయినప్పుడు చాలా వరకు ప్రెషర్ రిలీఫ్ అయిపోతుంది స్టమక్ పైన అండ్ యాసిడిటీ సిమ్టమ్స్ చాలా తగ్గిపోతాయి వెయిట్ లాస్ అయినప్పుడు. సో స్టార్టింగ్ టుడే మీకు ఇప్పుడు ఇన్ని రీజన్స్ తెలుసు, ఇన్ని రూట్ కాజెస్ తెలుసు, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి టేక్ అ స్మాల్ జర్నల్, స్టార్ట్ డూయింగ్ దిస్ వర్క్. మీ మీల్ టైమింగ్స్ ఏంటి, తినగానే వాక్ చేస్తున్నారా లేదా, ఎలాంటి మెడికేషన్స్ తీసుకుంటున్నారు, మీల్స్ స్మాల్ ఉన్నాయా లార్జ్ ఉన్నాయా, లార్జ్ మీల్స్ తీసుకుంటుంటే దానిలో ప్రోటీన్ ఎంత ఉంటుంది, ఫైబర్ ఎంత ఉంటుంది, ఫ్యాట్ ఎంత ఉంటుంది. సో ఇలాంటి డైరీ ఒకటి మెయింటైన్ చేసినప్పుడు మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది. సో ఫైనల్లీ అసిడిటీ వస్తే ఏంటి, ఒక టాబ్లెట్ వేసుకుంటాను ఆర్ ఒక డ్రింక్ తాగేస్తాను, ఒక ఫిజీ డ్రింక్ తాగుతాను, ఒక కోక్ తాగుతాను, తగ్గిపోతుంది అని నార్మలైజ్ చేసేస్తారు జనరల్లీ. ఆర్ యాడ్స్ కూడా అలాగే చూపిస్తారు. బట్ ఇంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ సింపుల్ యాసిడ్ కెన్ లీడ్ టు డ్యామేజ్ ఇన్ యువర్ ఫుడ్ పైప్ అండ్ ఆ క్రానిక్ ఫుడ్ పైప్ డ్యామేజ్ వల్ల పీపుల్ కెన్ ల్యాండ్ అప్ విత్ క్యాన్సర్స్. సో అలా యాసిడిటీని నార్మలైజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే యాంటాసిడ్ టాబ్లెట్స్ ని క్రానిక్ గా లాంగ్ టర్మ్ వాడడం అది నార్మలైజ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా రీజన్ ఏంటో తెలుసుకొని లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే యూ నీడ్ నాట్ ఎండ్ అప్ విత్ కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవాళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే దెన్ డు నాట్ మిస్ వాచింగ్ అదర్ వీడియోస్ ఆన్ fertility in women and other video is on carbohydrates.